ఊద తమలపాకు నువ్వుల రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఊద తమలపాకు నువ్వుల రైస్కి కావాల్సిన పదార్థాలు: వండిన ఊదన్నం, ఒక కప్పు తమలపాకులు ఒక 4, వెల్లుల్లి రెబ్బలు ఒక 4, మిరియాలు ఒక పావు చెంచా, జీలకర్ర ఒక అర చెంచా, ఆవాలు ఒక అర చెంచా, నువ్వులు ఒక 3 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, నువ్వుల నూనె 2 చెంచాలు, శనగపప్పు 2 చెంచాలు, మినపప్పు 1 చెంచా, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా, దీని గురించి మాట్లాడుకుందాం. దీనికి ఒక చిన్న సింపుల్ ఒక మసాలా పొడి చేసుకుందాం ఈ రైస్కి. ఎస్పెషల్లీ ఇది గుడ్ ఫర్ ద ఎనిమిక్ ప్రాబ్లమ్స్. ఇది తమలపాకు ఎస్పెషల్లీ యాంటీ మైక్రోబియల్ అనమాట. అంటే ఇన్ఫెక్షన్స్ కానీ మనకి అలర్జీస్ వాటన్నిటికి కూడా ఇది ఎక్సలెంట్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. నువ్వులు మనకు తెలిసిన ఇట్స్ వెరీ రిచ్ ఇన్ ఐరన్, ఎస్పెషల్లీ ఎనిమిక్ ఇష్యూస్కి, గుడ్ డైజెషన్కి అండ్ లాక్టిక్ మదర్స్కి అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ వంట చాలా ఊదలు ఎక్స్ప్రెస్లీ ఈ ఊదలు చాలా మంచివి. వీటిని ఇంగ్లీష్లో బార్నియార్డ్ మిల్లెట్ అంటారు. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్. అట్ ద సేమ్ టైం ఎవరికైనా ఇండైజెషన్ ఇష్యూస్ లేకపోతే స్టమక్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఇది ఎక్సలెంట్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఓకే, కొంచెం జీలకర్ర, నువ్వులు, కొంచెం శనగపప్పు, కొంచెం మిరియాలు. దీనికి మిరియాలు ఒకటే వేసుకుంటున్నా, ఇంకే కారం వాడట్లేదు. కరివేపాకు. దీన్ని మనం రోస్ట్ చేసుకొని పొడి. దీంట్లో వాడిన మసాలాలన్నీ కూడా వెరీ గుడ్ ఫర్ ద రెస్పిరేటరీ ఇష్యూస్కి అండ్ డైజెషన్ వాటికి చాలా ఎక్సలెంట్ మెడిసిన్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఓకే, ఇది ఈ సీజన్లో ఎస్పెషల్లీ మనకి శ్రావణ మాసంగా లేడీస్కి చాలా ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకి మెన్స్ట్రువల్ ఇష్యూస్ కానీ లేకపోతే వాళ్ళకి వీక్ అవ్వటం కానీ అవన్నీ వాటందరికీ కూడా ఎస్పెషల్లీ మోనోపాజ్ టైంలో వాళ్ళకి చికాకు లేకపోతే అన్నీ వాళ్ళందరికీ కూడా ఈ రైస్ ఎస్పెషల్లీ చాలా మంచి బాగా ఇంకా మెడిసిన్ లాగా అవుతుంది. దీన్ని వాడు ప్రసాదంలాగా కూడా ఆఫర్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో వెల్లుల్లి తీసేసి అల్లం వేసుకోవచ్చు. ఓకే, ఎవరైనా ప్రసాదంలాగా దీన్ని ఆఫర్ చేయాలనుకుంటే. కాబట్టి ఇంకా దీంట్లో పల్లీలు కొంచెం అవన్నీ వేసి ఇంకా క్రంచీగా చేసుకోవచ్చు. అంటే కొంచెం పైనుంచి పల్లీలు అలాంటివి వేసుకోవచ్చు. ఇది అయిపోయింది. స్టవ్ ఆపేసి ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని పొడి చేసి పెట్టుకుందాం. ఊదల్ని ఆల్మోస్ట్ 4 hours నానబెట్టి 1:1.75 అంటే ఒక కప్పు ఊదలు తీసుకుంటే 1:3 కప్పు నీళ్ళు కలిపి, అంటే 4 గంటలు నానబెట్టిన తర్వాత నీళ్ళన్నీ కడిగి తీసేసి తర్వాత 1:3 ఫ్రెష్ నీళ్ళు పోసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఒక 1 స్పూన్ వేసి దీన్ని డబల్ బాయిల్ చేసుకుంటే, అంటే ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి ఈ పాత్రను కూడా పెట్టి పైన మూత పెట్టాలి. పెట్టి మళ్ళీ ఇడ్లీ పాత్ర మీద మూత పెడతాం. కరెక్ట్గా 15 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపిన తర్వాత ఒక 10 minutes తర్వాత మూత తీస్తే అప్పుడు మనకి పొడిగా తయారైనటువంటి ఊదన్నం తయారవుతుంది. ఇలాంటి రైస్ అన్నిటి కూడా రైస్ పొడిగా అంటే మిల్లెట్స్ అనేవి పొడిగా ఉంటే చాలా మంచిది. ఎస్పెషల్లీ మనం అనుకున్నట్టు ఇలాంటి రైస్ అంటే ఊద బియ్యం అనేది మనకి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్కి, గ్యాస్ట్రైటిస్, యాసిడ్ రిఫ్లక్స్ వీటన్నిటి కూడా ఎక్సలెంట్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఒకటి మనం ఈ నువ్వుల మసాలా పొడి కొట్టి పెట్టుకున్నాం. మిరియాలు, నువ్వులు, శనగపప్పు, కరివేపాకు ఇంకా జీలకర్ర అన్నీ కలిపి ఒక మంచి అరోమేటిక్ మసాలా పొడిని తయారు చేసేసుకున్నాం. ఇది బేస్ అన్నమాట. పొయ్యి వెలిగించుకున్నాం. దీనికి నువ్వుల నూనె అయితే బాగుంటుందండి. దీనికి కొబ్బరి నూనె ఏమైనా వేసుకోవచ్చు, కానీ నువ్వుల నూనె మనకి మంచి రుచినిస్తుంది. 2 చెంచాలు వేసుకున్నాం. వేసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి అది వేడైన తర్వాత శనగపప్పు వేసి కొంచెం శనగపప్పు మగ్గిన తర్వాత
గుళ్ళు వేసుకొని అది కొంచెం మగ్గే లోపల వెల్లుల్లి, ఎవరికైనా వెల్లుల్లి వద్దనుకుంటే మనం అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, అల్లం వేసుకోవచ్చు. వెల్లుల్లిని అప్పుడప్పుడు ఇట్లా మెడిసిన్ లాగా వాడుకుంటే మంచిది. యాక్చువల్గా మనకి కొలెస్ట్రాల్ తగ్గేదానికి వీటన్నిటి కూడా వెల్లుల్లి చాలా మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. కరివేపాకు వేద్దాం, ఇంకా నువ్వులు వేద్దాం. వేసి నెక్స్ట్ తమలపాకు వేద్దాం. తమలపాకైనా గుమ్మ మంచిగా స్మెల్ వస్తుంది. దీన్ని మూత పెట్టి ఒక 3 minutes అది మగ్గనిచ్చుకుందాం. ఓకే అండి, మనకి మగ్గిపోయింది, ఊరినే మగ్గిపోతుంది, మంచి స్మెల్, తమలపాకు స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం వండుకున్నటువంటి ఈ యొక్క ఊద అన్నాన్ని ఈ మసాలా పొడి, మనం కొట్టుకున్నటువంటి ఈ మసాలా పొడి, దీనికి కావాలంటే కొబ్బరి కూర కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ఇంకా మంచిది. కొబ్బరి కూర ఎట్లాగా ఈ సీజన్లో మనం కొబ్బరి ఎక్కువ వాడతాం కదా, ఆ కొబ్బరి కూరని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కావాలి అంటే కొంచెం నిమ్మరసం పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము, నేను తినట్లేదు. ఇంకా దీంట్లో క్రంచీగా ఉండాలంటే మనకి ఆ రోస్టెడ్ నట్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. చాలా మంచి అరోమా, మనకి ఆ మసాలా వేసిన మసాలా అండ్ ఈ యొక్క తమలపాకు రెండు కలిపి మంచి అరోమా మనకి బయటకు వస్తుంది. ఇది వెరీ ఎక్సలెంట్ ఫర్ ద ఎనిమిక్ ఇష్యూస్కి, బ్లడ్ థిన్నరు, ఎనిమిక్కి, ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళందరికీ కూడా చాలా మంచిది, ఎస్పెషల్లీ లేడీస్కి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వులు వాడితే ఇంకా మంచిది. ఓకే, ఇప్పుడు నేను ఈ తయారైపోయినటువంటి ఈ ఊద తమలపాకు నువ్వుల అన్నాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుంటాం. ఎంత సింపుల్, హెల్దీ, మెయిన్ సింపుల్, హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది మనకి. పైన నుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. ఓకే అండి, ఎంతో కమ్మని ఊద తమలపాకు నువ్వుల అన్నం తయారైపోయింది. నేను రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసారు. ఊద తమలపాకు నువ్వుల రైస్ కావాల్సిన పదార్థాలు: వండిన ఊదన్నం, ఒక కప్పు తమలపాకులు ఒక 4, వెల్లుల్లి రెబ్బలు ఒక 4, మిరియాలు ఒక పావు చెంచా, జీలకర్ర ఒక అర చెంచా, ఆవాలు ఒక అర చెంచా, నువ్వులు ఒక 3 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, నువ్వుల నూనె 2 చెంచాలు, శనగపప్పు 2 చెంచాలు, మినపప్పు 1 చెంచా, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం. ఊద తమలపాకు నువ్వుల రైస్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి జీలకర్ర, నువ్వులు, పచ్చిశనగపప్పు, మిరియాలు, కరివేపాకు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. పాన్లో నువ్వుల నూనె, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, కరివేపాకు వేసి కొంచెం మగ్గిన తర్వాత నువ్వులు, తమలపాకులు వేసి మూత పెట్టి కొంచెం మగ్గిన తర్వాత ఉడికించిన ఊదన్నం, మనం రెడీ చేసిన మసాలా పొడి, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఊద తమలపాకు నువ్వుల రైస్ రెడీ.